మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు పాముల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో 3 రోజుల నుండి ధర్నా చేస్తున్నా అధికారులు మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 కంటే మొదలు ఉన్న ఉద్యోగస్తులను పర్మనెంట్ చేశారు, కానీ 2014 నుంచి ఉన్న ఉద్యోగులను పర్మనెంట్ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖలో దాదాపు 6 సంవత్సరాల నుండి ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసరు, ఫిషరీస్ అసిస్టెంటు, ఫిషర్మ్యాన్, డేటా ఎంట్రీ ఆపరేటరు సుమారు 205 మంది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను మత్స్యకారులకు, మత్స్య రైతులకు మరియు ఈ మత్స్యరంగంలో ఇన్వాల్వ్ అయినటువంటి దాదాపు 40 లక్షల మంది ఈ మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మత్స్య ఒప్పంద ఉద్యోగులు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను వారి అభివృద్ధి కొరకు చాలా గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున మేము తెలియపరుచున్నది ఏమనగా మమ్మల్ని అందరూ కూడా రెగ్యులరైజ్ చేసి ఈ డిపార్ట్మెంట్ని మరింత అభివృద్ధి చెంది మత్స్యకారులకు మరింతగా అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయడానికి సహాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ అసెంబ్లీ సమావేశాలలోనే మా గురించి చర్చ జరిపి తీర్మానం చేసి తక్షణమే మత్స్యశాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా వారి సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నిరసనను మేము దాదాపు 3 రోజుల నుంచి మా యొక్క జిల్లా కార్యాలయాలకు విధులను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కార్యాలయం మత్స్యభవనం ముందు నిరసన తెలియజేశాము. దానిలో భాగంగా ఈరోజు ధర్నా చౌక్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతున్నది. కావున గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కరించని ఎడల మేము ముందు రోజులలో విధులను బహిష్కరించి యథావిధిగా ఈ నిరసనను తెలియపరుస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము.